అసలు ఈ బజాజ్ ఈఎంఐ అంత స్కామ్ ఇంకా ఏదీ లేదు. అసలు మ్యాటర్ ఏంటంటే ఈ రోజు నా బైక్ ఈఎంఐ డేటు. నేను అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది అనేసి ప్రశాంతంగా ఉన్నా. ఇంకా అకౌంట్ లో బ్యాలెన్స్ ఉంది కదా, ఎలాగో కట్ అయిపోతుంది అనేసి ప్రశాంతంగా టౌన్ లోకి వచ్చి టీ తాగి ఇంటికి అయితే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. ఇంటికి వచ్చి చెక్ చేస్తే చూడండి, మొత్తం చెక్ బౌన్స్ అయిపోయింది ఈఎంఐ. నాకు ఏమైందో అర్థం కాలేదు. ఎందుకు బౌన్స్ అయిందా అని చెక్ చేస్తే అకౌంట్ లో బ్యాలెన్స్ ఉన్నా కూడా లేదు, అందుకే కట్ అవ్వలేదు అని చూపిస్తుంది. ఇంకా ఇలా అయితే కాదనేసి బ్యాంక్ దగ్గరకు వచ్చి బ్యాంక్ బుక్ లో మొత్తం ట్రాన్సాక్షన్ ప్రింట్ అయితే చేపించిన. ఇక్కడ చూడండి, క్లియర్ గా నా ఈఎంఐ డెబిట్ అయినట్టు చూపిస్తుంది. కొంచెంసేపు నా మైండ్ ఏం పనిచేయలేదు. అకౌంట్ బుక్ లో ఏమో డెబిట్ అయినట్టు చూపిస్తుంది, ఫోన్ పే లో ఏమో ఫెయిల్ అయింది. మీకు కూడా ఇలా ఈఎంఐ డబ్బులుండి కూడా చెక్ బౌన్స్ అవ్వడం ఇలా ఏమన్నా జరిగింటే ఒకసారి కామెంట్ చేయండి. ఇంకా డైరెక్ట్ మా అన్నని పిలుచుకొని బజాజ్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసా. వాళ్ళు ఏమంటున్నారంటే మీ అకౌంట్ లో ఈఎంఐ డబ్బులతో పాటు మినిమం బ్యాలెన్స్ కూడా ఉండాలి అంటున్నారు. అకౌంట్ మినిమం బ్యాలెన్స్ కి ఈఎంఐ డబ్బులకి ఏం సంబంధము, ఈఎంఐ డబ్బులు ఉంటే చాలు కదా అని చెప్తే వినట్లేదు. ఇంకా ఏం చేయలేక ఫైన్ తో సహా ఫుల్ పేమెంట్ చేసి ఇంటికి వచ్చేసాము.